శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీ ఎందు ఒక దుర్మార్గమైన లక్షణం, ఇతరుల్ని పాడు చేద్దామన్న బుద్ధి కానీ, అసూయ ద్వేషములు కానీ, ఎప్పుడూ ఎక్కడో ఎవరెవరికి ఎలా గొడవ పెడదామన్నది తప్ప తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం వాడి జీవితంలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే పక్కన శకుని కూడా ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ వ్యక్తిత్వంలో నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకోవడం నేర్చుకో. నువ్వు అలా తయారు కాకపోతే సర్వనాశనం చేయడానికి శకుని పక్కన చేరుతాడు సుమా. ఇది చెప్పాలని విదురుని యొక్క తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు ఆపకపోతే ఇక ఆ తర్వాత ఆపడానికి ఏం లేదు. ఎందుకని అంటే అది అక్కడతో ఆగదన్న విషయం విదురుడు లెక్క కట్టేశాడు. శకుని యొక్క పన్నాగం అంటే అలా ఉంటుంది. ఇక ఆ తర్వాత శకుని వేసేటటువంటి అడుగు శాశ్వతమైనటువంటి అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అగాధం ఇక జీవితంలో వాళ్ళని కలవకుండా చేసేస్తుంది. కొంతమందికి అదే బ్రతుకు, ఇంకొకటి ఉండదు ఆలోచన. అదే వాళ్ళ దృష్టిలో భక్తి, అదే వాళ్ళ దృష్టిలో జీవితం, అంతే వాళ్ళ బ్రతుకులు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం ఒకటే, అటువంటి వారి పక్కన చేరకుండా ఉండడం ఒక్కటే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. పాపం అది విదురుని యొక్క తాపత్రయం. అందుకని నీకు బుద్ధి లేదు ఊరుకో అన్నా, నా పట్ల నువ్వు శత్రుత్వం పొందుతున్నావు, నేను నీకు శత్రువుని కాను, నిజానికి నేను నీకు హితుణ్ణి, నీకది తెలియట్లేదు. నేను చెప్పిన మాటలు నీ అభ్యున్నతి కోసమని పట్టుకోలేకపోతున్నావు. నీకు ఇప్పటికి ప్రాపకం సంపాదించి పెట్టాడనుకుంటున్నావు, కానీ దాని వెనక పెను ప్రమాదం ఉంది, పతనమైపోతావు. వీడిని నీ దగ్గర ఉంచుకోకూడదు. కాబట్టి ప్రీతి ఉన్నవాడు వద్దన్నాడని మాట్లాడకుండా ఎలా ఉండగలడు? మాట్లాడాలి. అవతలవాడి యొక్క హితము కోరినవాడైతే, అవతలవాడు తప్పు చేసి మాట్లాడవద్దు అన్నా కూడా తాను ప్రీతితో, ధర్మమునందు అనురక్తితో ఇప్పుడు మాట్లాడకపోతే దుర్యోధనుడు ఒక్కడే కాదు పాడయ్యేది, యువతల పక్షం బాధలకి గురైపోతుంది. వాడు కపటోపాయంతో ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఏవైనా చేయిస్తాడు. అందుకు జాగ్రత్త పడిపోతున్నాడు విదురుడు. అయితే విదురుడు ఎంత జాగ్రత్త పడితే మాత్రం, వినగలిగిన లక్షణం ఉండాలి కదా అవతలవాడికి. అసలు వినే లక్షణం లేదనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? అసలు విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకుకో ఎవరో పోసిన నీళ్లకో మొలకెత్తుతుంది. అది బండరాతి మీద ఉంటే ఎలా మొలకెత్తుతుంది? అసలు వినే లక్షణం ఉండాలి. అది ఉంటే కదా దుర్యోధనుడికి. అయినా విదురుడి తాపత్రయం అంటే తన కర్తవ్యాన్ని తాను నిందకి గురి అయినా సరే నిర్వహిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఉదాత్తమైనటువంటి పురుషులు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి మానవమానములు కాదు, కర్తవ్యత నిష్ఠ, దాని కొరకలా నిలబడిపోతారంతే. అందుకే విదురుడి యొక్క శీల వైభవం మాట్లాడడంలో అంతర్లీనంగా ప్రకాశిస్తోంది. బుద్ధి లేని వారివి మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మాట్లాడుతూ నీ కార్యమును పాడు చేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కార్యమును చేస్తున్న వాళ్ళలా కనపడుతున్నారు నీకు. వాళ్లతో కూడుతున్నావు, వాళ్ళ మాటలు నచ్చుతున్నాయి, వాళ్ళు చెప్పినవి వింటున్నావు. ఎవరి మాట వినాలో వాడి మాట వినడం మానేసి వాడు నీకు శత్రువని అనుకుంటున్నావు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నీ వెనక చేరి పుట్టించిన వాళ్ళ యొక్క బుద్ధి. వాళ్ళ దగ్గర ఉండకు, దూరంగా జరుగు. లేనినాడు పాడైపోతావు స్మా దుర్యోధన. ఈ ఒక్క మాట అర్థం చేసుకుని ఉంటే, శకుని ఎవరో అర్థం చేసుకుని ఉంటే మహాభారతం అలా తిరిగి ఉండేది కాదు. ఇంత పెద్ద టేకు ద్వారాన్ని డొల్ల చేసేశాడంతే శకుని. అందుకే గాంధారి ఏడ్చింది. ఆ యుద్ధ భూమికి వెళ్ళి చచ్చిపోయిన శకుని యొక్క శవాన్ని చూసి, ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడి పక్కన చేరి మేలు చేసిన వాడిలా కనపడి తొట్టతొదకు సర్వనాశనం చేసేశాడు. ఈ దిక్కుమాలిన శకుని వల్లే కదా ఇదంతా జరిగింది అని ఏడ్చింది. అటువంటి వారు సమాజంలో రాణించేది ఎంతకాలమో అంటే వారి పక్కన 10 మంది చేరినంత కాలమే. వాడి పక్కన చేరేవాడు లేదనుకోండి, వాడు రాణించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఎవరికి చెప్తాడు ఇలాంటి దుష్టబుద్ధులన్నీ? వాడి పన్నాగాలు పారతాయి. అటువంటి వాళ్ళు ప్రకాశించేది ఎంతకాలమో అంటే అమాయకులై అటువంటి వాళ్ళని నమ్మి 10 మంది చేరగలిగినప్పుడే. దుర్యోధనుడు చేరాడు కాబట్టి చెరచగలిగాడు. ధర్మరాజుని చెరచగలడా? భీముణ్ణి చెరచగలడా?
అర్జునుడిని పాడు చేయగలడా? నకుల సహదేవుల దగ్గరికి రాగలడా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలడా? భీష్మద్రోణుల దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేని వాడు దుర్యోధనుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు? అంటే డొల్లతనం ఉంది కాబట్టి వెళ్ళాడు. టేకుకి చెదపురుగు చిన్న కన్నంలోంచి లోపలికొచ్చి గుజ్జు తినేసేటట్టు అవకాశం ఇవ్వగలిగిన లక్షణం ఒకటి ఉంది కాబట్టి వెళ్ళగలిగాడు. ఇనుములోకి వెళ్ళగలదా చెదపురుగు? వెళ్ళలేదు. అందుకే నిరోధక శక్తిని నీ అంత నువ్వుగా అలవరుచుకో, లేకపోతే ఇంకా వాడుతాడు. ఇప్పుడు నిన్ను ఇక్కడతో కాదు, ఇంకా పరమ భయంకరమైన క్రీడల యందు నిన్ను వాడుకుంటాడు. ఆ తర్వాత ఏమో ఎప్పటికి మీ బ్రతుకులు ఏమవుతాయో, వెనకనున్నవాడు క్షేమంగా ఉంటాడు. తాను తప్పుకునే క్రీడలో వాడు సిద్ధహస్తుడు. ఎంతకైనా దిగజారి దానితో నాకు ప్రమేయం లేదని తప్పుకోగలడు. కానీ నువ్వు మాత్రం దొరికిపోతావు. వాడి జోలికి వెళ్ళకు సుమా. దుర్జనులతోడి కూడి కార్యమును పాడు చేసుకుంటున్నావు. వద్దు. ఎవరు నిజంగా నీకు హితులో, ఎవరి మాటలు అభ్యున్నతికి కారకములో తెలుసుకో. పాడవుతావు. ఎవరు మాట్లాడతారు విదురుళ్ళా? ఎవరంత కర్తవ్యతానిష్టతో నిలబడగలరు? ఎవరు మానవమానములను కూడా అతిక్రమించి సామ్రాజ్యము యొక్క క్షేమాన్ని, తన కళ్ళ ముందున్నటువంటి వంశక్షేమాన్ని, ధర్మము రక్షింపబడాలన్న అనురక్తిని పొంది మాట్లాడగలరు? అది విదురుడి యొక్క గొప్పతనం. అందుకే మహాత్ముల జీవితాలు మహాత్ముల జీవితాలే. చెరుకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికిన, పళ్ళ మధ్య పెట్టి నవిలిన, మరలో పెట్టి తిప్పిన తీయతనాన్ని ఇస్తుంది తప్ప చేదుతనాన్ని వదిలిపెట్టడం దాని జీవితంలో దానికి చేత కాదు. అవమానించిన ఆయన మహాత్ముడిగానే బ్రతుకుతాడు, మహాత్ముడిగానే మాట్లాడతాడు తప్ప దారి తప్పి దిగజారణం విదురుడికి చేత కాదు. విదురుడే, దుర్యోధనుడు దుర్యోధనుడే, శకుని శకుని. ఇది తెలుసుకున్న నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, శకుని లాంటి వాళ్ళకి మనం జీవితంలో అవకాశం ఎలా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలో అర్థమవుతుంది. అందుకు తాపత్రయపడుతున్నాడు మహానుభావుడు. ఈ మాట చెప్పి, ప్రియము పలికెడి వారిన పెద్ద మిత్తురు, అప్రియంబును పద్యంబునైన పలుకు వినగనొల్లరు, కావున వేట్కదాని పలుకరెవ్వరు ఉత్తమ ప్రతిభలయ్యు. ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. నిష్ఠుర సత్యము అంటారే, అటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. అందుకే విదురుడి నోటి వెంట ఏ మాట వచ్చినా చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. బుద్ధి కలిగిన వాళ్ళు కూడా, పెద్దలైనటువంటి వాళ్ళు కూడా, విషయములను తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది విషయంలో వద్దురా అబ్బాయి అది తప్పురా అని చెప్పడానికి జంకుతారు. ఎందుకు జంకుతారో తెలుసా? ప్రియము పలికెడి వారిని పెద్ద మెత్తురు. ఎవరైనా హితం కోరి మంచి కోసం అలా చేయకూడదు అని చెప్పాడు అనుకోండి, ఇది ఇలా ఉండకూడదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? హితం కోసం, మంచి కోసం ఒక మంచి మాట చెప్పాడు. కానీ వాడికది హితంగా కనపడదు, వాడికది విషంలా కనపడదు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పథ్యమైన, పథ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే అదే రుచికరంగా ఉంటుందని మీరు భావించకూడదు. నా రసేంద్రియానికి, నా నాలుకకి రుచికరంగా ఉండేటటువంటి పదార్థము శరీరమునకు హితకరమా కాదా నేను ఆలోచించను. నాకది తింటే నాలుగుకి రుచిగా ఉంటుంది అనిపించింది అనుకోండి, నేను ఆ పదార్థాన్ని తినేస్తాను. ఏదో మొట్టమొదటి ముద్దలో వాము అన్నం తినండి అన్నాను అనుకోండి, వాము అన్నం తినడం చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ అది కడుపుని పాడు చేస్తుందని తెలిసిన కొత్త ఊరగాయ 3 పూట్లా తినబుద్ధేస్తుంది. కానీ వేడి చేస్తుందా చేయదా అలా తింటే? నాలుకకి బాగుంటుంది, దీని పని ఏముందండి, అప్పటికి చూసి లోపలికి తోసేయడమేగా. ఆ తర్వాత బాధపడేది ఇది. అది ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నాలుకకు రుచికరంగా లేకపోయినా వామన్నం తినడానికి, జీలకర్ర అన్నం తినడానికి, నిమ్మకాయ తినడానికి, ఉసిరికాయ పచ్చడి తినడానికి ప్రాధాన్యత ఇస్తాడు తప్ప 3 పూట్ల ఊరగాయ తినడు. ఊరగాయ తినద్దని నేను చెప్పట్లేదు, 3 పూట్ల తినకు, అది ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యాన్ని. అది నాలుకకి బాగున్నది శరీరమునకు బాగుండదు. నాలుకకు హితవు కాకపోయినా శరీరాన్ని నిలబెడుతుంది పథ్యం.
నీకు పథ్యమక్కర్లేదు, నీకు రసేంద్రియ భోగం చాలు. నీ వంటి వాణ్ణి ఎవరు బాగు చేయగలరు? అందుకే విజ్ఞులైన వారు కూడా తొందరపడి మాట్లాడరు. భీష్ముడు మాట్లాడకపోవడానికి, ద్రోణుడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో అన్యాపదేశంగా చెప్తున్నాడు. పెద్దలు ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వాళ్ళంటే ఏనుగులు, నువ్వంటే కుక్కవి. అది ఏనుగు, దాని లక్షణం నడిచి వెళ్ళిపోతుంది. కనీసం కుక్క అని చూడను కూడా చూడదు. మొరగడం నీ లక్షణం. నువ్వు అలాగే అంటావు. నన్నన్నావు. మంత్రిని కాబట్టి, కర్తవ్యత నిష్ట ఉన్నవాణ్ణి కాబట్టి తట్టుకున్నాను. వాళ్ళ పెద్దరికానికి ఆ మాట పడ్డం కష్టంగా ఉంటుంది. నీది హీనమైన జీవితం, ఏమైనా అంటావు, ఏమైనా పడతావు. వాళ్ళలా అనలేరు, పడలేరు, అందుకూరుకున్నారు. ఎంత మర్యాదగా చెప్పాడండి, ఎంత గౌరవంగా చెప్పాడండి. నిజంగా ఆవేశపడకుండా అంత చక్కగా, అంత మధురాతి మధురంగా నిష్ఠుర సత్యాన్ని అప్పటికి కాదు, సమాజమునందు ఎప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అందించడంలో విదురుని యొక్క ప్రజ్ఞా పాఠవములు ఎటువంటివో చూడండి. అవి జీవితంలో అర్థమైతే చాలా సందర్భాల్లో మనసులో పెద్ద పెద్ద వైక్లభ్యములు ఏర్పడవు. హాయిగా ఓసారి విదురుడి యొక్క పద్యాలు జ్ఞాపకానికి వచ్చి నవ్వుకుని నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు మేమాడక యొలసి ఎట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు. అయితే ఒక మాట అడుగుతావు, దుర్యోధన నాకు తెలుసు, పెద్దలైన వారు మాట్లాడరన్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు పెద్దరికం లేదా అంటావేమో. నేను చెప్పనా? మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు. మనకి ప్రియమైన వాళ్ళు, వాడికి మనం ప్రియం కాకపోవచ్చు, అది వాడి కర్మ. మనకి వాడంటే ప్రేమ, అయ్యో వాడు ఉద్ధరింపబడాలి, వాడు బాగుపడాలని మనకి తాపత్రయం, వాడికి మన యందు శత్రుత్వం. అప్పుడు బలవంతంగానైనా సరే మంచి మాట చెప్పవలసిందే. నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఆపేస్తే అది ప్రేమని చంపేసుకుని అవతల వాడు పాడైపోవడానికి కారణమయ్యావా? నువ్వు వద్దంటే ఆగట్లేదు. ఆగకుండా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. దుర్యోధన, నాకు ప్రేమ లేకపోతే ఉత్తరక్షణం ఆపు ఊరుకునేవాడిని. ఉంది కాబట్టి చెప్తున్నా, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎంత హితవాక్కు మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత ప్రేమగా మాట్లాడాడండి. అది అర్థం చేసుకోలేకపోతే అవతల వాడికి ఇంకా ఎవరు అభ్యున్నతిని కట్టబెట్టగలరు, ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు? అందుకే మహాభారతాన్ని బాగా వినాలి, పెద్దలు వినాలి, పిల్లలు బాగా వినాలి. ఎందుకో తెలుసా? జీవితం వాళ్ళది. శకునిని జీవితంలోకి రానివ్వకుండా ఉండవలసిన అలవాటు చేసుకోవలసిన వాళ్ళు. మాట కొద్దిగా కఠినంగా ఉన్నా ఎవరు తమ యొక్క హితాన్ని కోరి మాట్లాడతారో అలాంటి వాళ్ళ పాదములకు నమస్కరించి జీవితంలోకి ఆహ్వానించి వాళ్ళ మాటల్ని ఒడిసి పట్టుకుని శిరోధార్యంగా స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవలసిన వాళ్ళు. అందుకే మహాభారతం వయసుతో సంబంధం లేకుండా అందరూ విని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి పంచమవేద స్వరూపంగా వ్యాస భగవానుడు మనకిచ్చి మనందరినీ తరింపచేసి మహోపకారం చేసి పెట్టాడు. కాబట్టి నాకు నువ్వు చాలా ఆప్తుడవు కనుక, నాకు నీ యందు ప్రీతి ఉన్నది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నిజానికి ఇలా చెప్పినవాడు వాడు తగు సహాయుండు భూవల్లభునకు, వాడు నిజంగా సహాయం చేస్తున్నవాడు. ఇదిగో ఇలా జూతంలో గెలిచినట్టు కనపడుతున్నాడే, వాడు సహాయం చేస్తున్నవాడు కాదు, శాశ్వత వైరాన్ని తీసుకొస్తున్నటువంటి వాడు. దాని వలన పడిపోతావు. ఈ మాట వింటే జీవితం అంతా సుఖంగా ఉంటావు. వాడు దేవుడు అనుకుంటున్నావు, వాడు హితుడు అనుకుంటున్నావు, స్నేహితుడు అనుకుంటున్నావు, గురువు అనుకుంటున్నావు, బంధువు అనుకుంటున్నావు, నీకు పెద్దవాడు అనుకుంటున్నావు, నువ్వు వాడి మాట వినవలసిన వాడు అనుకుంటున్నావు. యథార్థమునకు అప్రకటితమైనటువంటి నీకు మంత్రిగా భావిస్తున్నావు. నేను మంత్రిని రాజ్యానికి, కానీ నీకు సంబంధించినంత వరకు మంత్రాంగం అంతా శకుని చేస్తున్నాడు. వాడితో ఆలోచించి నిర్ణయాలు చేసుకుంటున్నావు. ఎందుకని? నీ హితము వాడు చెప్తాడనుకుంటున్నావు కాదు, వాడి బలహీనత వాడుకుంటున్నాడు.
ఇంకొకడు పాడైతే వాడికి సంతోషం, వాడు సంతోషం పొందడానికి నిన్ను వాడుకుంటున్నాడని గుర్తించలేకపోతున్నావు. ఎంత గొప్పగా చెప్పాడంటే మహానుభావుడు. నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండాలి కదూ. ఎంత గొప్ప వర్షం అయితే మాత్రం సముద్రంలో పడితే ఉపయోగం ఏముంది, పంట చేలో పడితే ఉపయోగం. కానీ అందువల్ల ఇంత గొప్పగా విదురుడు చెప్పినా అందుకునేవాడు లేకపోయాడు అక్కడ అని ఆయన నా మాట ఇప్పటికైనా వినవయా అని ఆగాడు. అటువైపు చూశారు, నిర్లక్ష్యం. ఏదో మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు, ఏదో మనకి హితుట్ట. ఏమిటి ఈయన మాట వినేది? అందుకని లెక్కే పెట్టలేదు అసలు. కనీసం ఎవరు జోక్యం చేసుకోవాలి? ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని నోరు మొయ్యి, ఇప్పటికైనా ఆపు ఆట, రాజ్యము వాళ్ళదే, ద్యూత క్రీడ అన్నది ఎక్కడ వరకో అక్కడ వరకే, ఆ పరిధిని దాటిపోయావు. శకుని మాయాజూతంతో వాళ్ళ సామ్రాజ్యాన్ని గెలిచాడు, నేను అంగీకరించాను అని ధృతరాష్ట్రుడు అనాలి. అనలేదు సరికదా, తన కొడుకు గెలిచాడని సంబరపడిపోతూ విదురుడి మాటలకు ఆమోదం తెలపకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నట్టు? ఆ తండ్రి కూడా కొడుకుని పాడు చేస్తున్నట్టే. కొడుకు ఏది అందుకోలేకపోతున్నాడో పరిణితి విషయంలో దాన్ని అందించాలి తండ్రి. కఠినంగా మాట్లాడినా అవతల వాళ్ళు మాట్లాడిన మాటలో మంచి ఉంది, దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో జీవితంలో. ఏమిటి కఠినంగా మాట్లాడని విదురుణ్ణి దూరం చేసి మాట్లాడుతున్నావు అని అనాలి తండ్రి. అంటున్నాడా? అలా అననప్పుడు దుర్యోధనుడే కాదు, ఎక్కడ ఎవరైనా పాడవుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.